బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 48 అల్ హయ్యు. మన ప్రాణానికి మూలం అల్లాయే. అల్ హయ్యు అంటే మన ఉనికికి మూలమైన వాడు. ఆదం అలైహిస్సలాంను ఆయన మన్నుతో సృజించి అందులోకి ప్రాణాలు ఊదాడు. మనం చూస్తున్న మృత భూమి నుండే అనేక రకాలైన చెట్లు, చేమలు, పంటలు, ఫలాలు, పుష్పాలు మనకు లభిస్తున్నాయి. అల్లాహ్ కాక మృత భూమి నుండి వీటిని సృష్టించేవాడెవడైనా ఉన్నాడా? చెట్లు చేమల్లో కూడా జీవం ఉంది. వాటికి కూడా చావు పుట్టుకలు ఉన్నాయి. కాలానుగుణ్యంగా అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు. మృతభూమికి చెట్లు చేమలతో జీవాన్ని పోస్తాడు. అలాగే మరణించిన మనుషులందరినీ మళ్ళీ తీర్పు దినాన జీవంతో నిలబెట్టేది కూడా ఆ అల్లాయే. ఆ దినాన మనం ఈ లోకాన చేసిన మంచి చెడుల గురించి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అల్లా ఆదిలో ఉన్నాడు, అంతంలో కూడా ఉంటాడు. ఈ లోకంలో ఉన్న సమస్తము నశించేదే, కానీ ఒక్క అల్లా మాత్రమే మిగిలి ఉంటాడు. జీవం నుండి నిర్జీవాన్ని, నిర్జీవం నుండి జీవాన్ని సృజించగల శక్తి కేవలం అల్లాహ్ మాత్రమే ఉంది. ఆయన మన ఊహకు అందనివాడు. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించని ఎన్నో ప్రాణులున్నాయి. చరాచర సృష్టి యావత్తును పోషిస్తుంది ఆ సర్వలోకాల స్వామియే. ఇదంతా తెలిసి కూడా ఆయన్ని వదిలేసి ఏమి సృజించలేని వాటిని ఆయనకు సాటి కల్పించడం, ముక్కడం మనిషి అవివేకం తప్ప మరేమీ కాదు. జీవితానికి మూలనిధి ఆయనే. ఆయనకు నిద్ర కాదు కదా, కనీసం కునుకు రాదు. మనిషి కొన్ని గంటలు పనిచేస్తే చాలు అలసిపోతాడు. అది కూడా ఇలా కొంతకాలం మాత్రమే పని చేయగలడు. వృద్ధాప్యం వస్తే ఆ పని కూడా చేయలేడు. సృష్టి ఆరంభము నుండి అంతం వరకు అందరినీ పోషిస్తున్న స్వామి ఎంతటి శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడు, మరి ఎంతటి శాశ్వత సజీవ శక్తి కలవాడో అందరికీ ఇట్టే బోధపడగలదు. ప్రతివారు ఆయనపైనే ఆధారపడి జీవించాలి. ఒక్క క్షణం కూడా మన చేతిలో లేదు. మన ప్రాణం, మానం, శక్తి, జీవనం అంతా ఆయన దయాభిక్షపైనే ఆధారపడి ఉంది. మరణించాక కూడా స్వర్గప్రాప్తి ఆయన దయాభిక్షతోనే ప్రాప్తమవుతుంది. అలాంటి స్వామిపై సదా భరోసా ఉంచడం సర్వదా శ్రేయస్కరం. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దివ్య ఖురాన్ 3:2.